Good evening, students. I am going to give one short lecture for a light chapter because tomorrow is pre-board exam is going on, right? So let's start with light. Okay. Manandri tells what is refraction. See, this is a rarer medium. This is denser, like this is air. అంటే రేరర్ మీన్స్ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. డెన్సర్ మీడియం మీన్స్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఓకే, గ్లాస్. ఓకే, దిస్ ఈజ్ గ్లాస్. లైట్ రే ఎప్పుడు కూడా ఫాలో అయ్యేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒక నార్మల్ తీసుకుంటారు కదా. దిస్ ఈజ్ నార్మల్. నార్మల్ ఈజ్ పర్పెండిక్యులర్ లైట్ టు ద సర్ఫేస్. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. కాబట్టి ఇన్సిడెంట్ రే నార్మల్కి ఏ యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎప్పుడైతే డెన్సర్లోకి వచ్చిందో లే టువర్డ్స్ ద నార్మల్. రేరర్ టు డెన్సర్, రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ ద నార్మల్, టువర్డ్స్ ద నార్మల్. ఓకే, సో దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఏ రే అయితే బెండ్ అవుతుందో అది రిఫ్రాక్టెడ్ రే. దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. కాబట్టి రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఐ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, రిఫ్రాక్షన్ మీన్స్ బెండింగ్ ఆఫ్ ద లైట్ రే. సో వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? బెండింగ్ ఆఫ్ light ray, bending of light ray when light travels from one medium to another medium. ఈ పర్టికులర్ కండిషన్లో యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్. ఆర్ అంతేనా? ఐ ఆర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఐ ఆర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్? సో ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలుసు. ఇప్పుడు మీడియం టు మీడియం, ఇప్పుడు ఎయిర్లో నుంచి లైట్ రే గ్లాస్లోకి వచ్చిందనుకోండి, ఆర్ గ్లాస్ ప్లేస్లో డైమండ్ ఉందనుకోండి, ఇంకా డెన్సర్ మీడియం కదా, ఆర్ ఏమైపోతుంది? తగ్గిపోతుంటుంది. యాంగిల్ ఎందుకు తగ్గుతుంది? ఈ బెండింగ్ ఎందుకు వస్తుందంటే లైట్ రే రేరర్ మీడియం అంటే పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్ ఈజీగా పాస్ అవుతుంది. ఎప్పుడైతే డెన్సర్ మీడియంలోకి వస్తుందో లైట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే లైట్ స్పీడ్ తగ్గిపోతుందో మీ అందరికీ తెలుసు, స్పీడ్గా వెళ్ళే కార్ని మీరు సడన్గా స్పీడ్ డ్రాప్ చేస్తే కార్ ఏమవుతుంది చెప్పండి? సైడ్కి బెండ్ అవుతుంది. ఆ విధంగా రే ఇటువైపుకి టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. అలా బెండ్ అవ్వటం వల్ల యాంగిల్ ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. పాయింట్ అర్థం అవుతుంది కదా? ఎంత ఎక్స్టెంట్లో బెండ్ అవుతుంది అని చెప్పడానికి స్నెల్ అనే ఒక సైంటిస్ట్, ఓకే, స్నెల్ లా అంటారు దాన్ని, స్నెల్ లా అంటారు. ముందు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మన అందరికీ తెలుసు. వాట్ ఈజ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్లో మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి? లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, when light travels from one medium to another, it deviates కదా. లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళే కొద్దీ డీవియేట్ అవుతుంది. ఓకే, ఇదిగోండి నార్మల్ ఒక మీడియం. సో అలాగే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్. ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ కదా. ఇవే కదా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. అలాగే స్నెల్స్ లా, సైన్ I by sin r equal to constant. Sin I by sin r equal to constant. ఈ కాన్స్టెంట్ని
మ్యూ అనే సింబల్తో మ్యూ అనే సింబల్తో ఇండికేట్ చేస్తారు. అలాగే దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ సంథింగ్ విచ్ షోస్, రైట్? ఇండెక్స్ మీన్స్ సంథింగ్, మీకు ఏదైనా చూపించేది ఇండెక్స్. రిఫ్రాక్షన్ ఎంత ఎక్కువ, ఎంత బాగా ఉందని చెప్పేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో మ్యూ 1 ఉందనుకోండి, ఇంకొక మీడియం మ్యూ = 2 ఉందనుకోండి, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, అంటే లైట్ రే ఈ మీడియంలో బాగా బెండ్ అవుతుందని. సో వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? బెండింగ్ ఆఫ్ ద లైట్ రే when it travels from one medium to another medium. Okay, sin I by sin R, that is refractive index. Okay, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక మీరు ప్రతిసారి ఎలా వచ్చింది అంటే రివిజన్ క్లాస్ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా ఏంటి చెప్పండి? మ్యూ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఎప్పుడు కూడా పైన రాసేది సూపర్ స్క్రిప్ట్, కింద రాసేది సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. అలాగే యాంగిల్ డిక్రీజ్ అవుతుంది కదా, రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటే యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. అలాగే స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. స్పీడు డిక్రీజ్ అవుతుంది, అంటే రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటే యాంగిల్ డిక్రీజ్ అవుతుంది, అలాగే స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. బాగా స్పీడ్ డిక్రీజ్ అయిందంటే బాగా బెండింగ్ ఎక్కువ ఉన్నట్టు కదా, స్పీడ్ని బట్టి కదా బెండ్ అవుతుంది. సో కాబట్టి రిఫ్రాక్షన్ ఇండెక్స్కి మనం ఇంకొక కంటెక్స్ట్లో ఏం చెప్పచ్చు అంటే మ్యూ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం, మీరు ఎవరితో కంపేర్ చేస్తున్నారు? ఏ అనే మీడియం. సబ్స్క్రిప్ట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని మాట్లాడుతుంది. సబ్జెక్ట్ ఎవరు? ఏ అనే మీడియం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది బి అనే మీడియం, ఇది ఏ అనే మీడియం. లైట్ బిలో నుంచి ఏకి వచ్చేటప్పుడు లైట్ రే బెండ్ అయింది, ఇది ఐ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, అంటే బి నుంచి ఏకి వచ్చేటప్పుడు ఇది ఎంత బాగా దాన్ని లైట్ రేని బెండ్ చేసిందని చెప్పడం. సో ఎవరితో కంపేర్ చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ ఉన్నప్పుడు యాంగిల్, ఇక్కడ ఉన్నప్పుడు యాంగిల్, ఇక్కడ ఉన్నప్పుడు స్పీడు, ఇక్కడ ఉన్నప్పుడు. కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం బి బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం బి బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఏ. పాయింట్ అర్థమైంది కదా మీ అందరికీ? ఏమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని యాంగిల్తో చెప్పచ్చు. మ్యూ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇక్కడ బి యాంగిల్ ఎంత? ఇన్సిడెన్స్, అట్నుంచి వస్తుంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. కాబట్టి బికి సంబంధించిన యాంగిల్ సైన్ ఐ, ఏకి సంబంధించిన యాంగిల్ సైన్ ఆర్. సో స్పీడ్ల రూపంలో కూడా మనం చెప్పచ్చు. ఓకే, క్లియర్. ఒకవేళ ఈ మీడియం బి కాకుండా ఎయిర్ అనుకోండి, అంటే ఎయిర్. ఓకే, దీన్ని ఈసారి మీడియం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ వద్దులేండి, మీడియం జీ అనుకుందాం, గ్లాస్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు 8 అంటే ఏం రాదు, స్పీడ్ ఆఫ్ లైట్ని సి అనే సింబల్తో చెప్తారు. స్పీడ్ ఆఫ్ లైట్నే సి అనే సింబల్తో, సి ఇన్ మీడియం. ఎవరితో పైన ఏది ఉంది? సూపర్. సి ఇన్ మీడియం ఏ బై సి ఇన్ మీడియం జీ. ఓకే, ఇది మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఫార్ములాలు. మీకు ఏవి చెప్పలేదంటే ఎయిర్తో కంపేర్ చేసినట్టు. ఉదాహరణకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అన్నాడు అనుకోండి, అంటే మ్యూ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు
ఎయిర్. 3 అన్నాడు అనుకోండి ఉదాహరణకి, అంటే అర్థం ఏంటి? వెలాసిటీ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై సి ఇన్ గ్లాస్. అర్థమవుతుందా? పైన ఎవరితో కంపేర్ చేస్తున్నారో అది న్యూమరేటర్లో, డినామినేటర్లో ఈక్వల్ టు 3. ఈ రేషియో 3 రావాలంటే గ్లాస్లో స్పీడ్తో పోలిస్తే ఎయిర్లో లైట్ స్పీడ్ ఎంత ఉంటుంది? ఎయిర్లో ఎప్పుడు లైట్ స్పీడ్ ఇంచుమించుగా 3 × 10⁸ ఉంటుంది. అంటే ఈ రెండింటి రేషియో 3 వచ్చిందంటే గ్లాస్ ఎన్ని టైమ్స్ తక్కువ ఉన్నట్టు? 3 టైమ్స్ తక్కువ ఉన్నట్టు. అంటే 1 × 10⁸ ఉన్నట్టు బై 3. ఓకే, అంతే కదమ్మా. 3 వచ్చిందంటే అర్థం ఏంటి? గ్లాస్తో పోలిస్తే ఇక్కడ స్పీడ్ 3 టైమ్స్ ఉందని అర్థం. అంటే ఇది 3 టైమ్స్ స్లోగా ఉందని అర్థం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని స్పీడ్తో చెప్పచ్చు, అలాగే యాంగిల్తో చెప్పచ్చు. యాంగిల్తో చెప్తే sin A sin R. స్పీడ్తో చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సూపర్ స్క్రిప్ట్ ఏదైతే అది న్యూమరేటర్లో తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏదైతే సబ్స్క్రిప్ట్ కింద, అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అది కింద, ఎవరితో కంపేర్ చేస్తున్నారో అది పైన. ఓకే, ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఐస్ 4 అన్నాను అనుకోండి, అంటే పైన ఏం చెప్పలేదంటే ఎయిర్ అని అర్థం. అంటే సి ఇన్ ఎయిర్ బై, అంటే లైట్ వెలాసిటీ ఇన్ ద ఎయిర్ డివైడెడ్ బై సి ఇన్ ఐస్ ఈక్వల్ టు 4. అంటే దీంతో పోలిస్తే వెలాసిటీ ఎన్ని టైమ్స్ ఉన్నట్టు? 4 టైమ్స్ ఉన్నట్టు. అంటే ఎయిర్లో వెలాసిటీ 4 టైమ్స్ ఉన్నట్టు, అంటే ఐస్లో వెలాసిటీ ఎయిర్తో పోలిస్తే 1/4 టైమ్స్ తక్కువ ఉన్నట్టు. ఓకే, క్లియర్? సో ఇదంతా కూడా రిఫ్రాక్టివ్. వాట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఆర్ఐ, అబ్సల్యూట్ ఆర్ఐ అంటే మ్యూ ఆఫ్ జీ. అంటే గ్లాస్ తీసుకున్నాను, పైన వ్యాక్యూమ్, అంటే అక్కడ అసలు మీడియమే లేదని వ్యాక్యూమ్తో కంపేర్ చేశారనుకోండి. చెప్పండి, వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? సి డివైడెడ్ బై గ్లాస్లో ఎంత ఉంటే సి ఇన్ వ్యాక్యూమ్ డివైడెడ్ బై సి ఇన్ గ్లాస్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ సి ఇన్ వ్యాక్యూమ్ డివైడెడ్ బై సి ఇన్ దట్ మీడియం. ఇక్కడ మీడియం గ్లాస్ తీసుకున్నాను. దిస్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఎయిర్లో స్పీడు, వ్యాక్యూమ్లో స్పీడు ఆల్మోస్ట్, అంటే వ్యాక్యూమ్లో 3 × 10⁸ ఉంటుంది, ఎయిర్లో కూడా ఆల్మోస్ట్ అదే స్పీడ్ ఉంటుంది. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆప్టికల్ డెన్సిటీ. సార్ అవసరం లేదు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాలనుకోండి, సింపుల్ విషయాలు. వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఆర్ఐ ఎక్కువ ఉంటుంది, అంటే రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్ ఉంది కదా విబ్జిఆర్, ఈ సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ అంటే వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే వైలెట్ లో వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్, వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటుంది లెఫ్ట్ నుంచి రైట్కి. కాబట్టి అన్నిటికంటే తక్కువ వేవ్ లెంత్ వైలెట్, కాబట్టి వైలెట్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అదేంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది
గ్లాస్, ఇది ఎయిర్. మామూలుగా ఇది నార్మల్ కదా, ఎందుకు బెండ్ అవుతుంది చెప్పండి? ఎందుకు బెండ్ అవుతుందంటే ఆప్టికల్ డెన్సిటీ అంటే పార్టికల్స్ అలైన్మెంట్ లైట్ వెళ్ళటానికి అడ్డుగా ఉంటుంది. అందుకని స్లో అయినప్పుడు కారు బెండ్ అవుతుందా లేదా? అలా బెండ్ అయింది. అయితే టెంపరేచర్ ఎప్పుడైతే మీరు పెంచుతారో, గ్లాస్ని నేను వేడి చేస్తాను, గ్లాస్ మధ్య పార్టికల్స్ ఏమవుతాయి? దూరం అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. పార్టికల్స్ మధ్య దూరం పెరిగినప్పుడు రిఫ్రాక్షన్ తగ్గిపోతుంది. రిఫ్రాక్షన్ తగ్గిపోయిందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తగ్గిపోయినట్టే. సో టెంపరేచర్ పెరిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పడిపోతుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా రిఫ్రాక్షన్ అన్నా ఒకటే కదా. రిఫ్రాక్షన్ చూపించేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కాబట్టి రిఫ్రాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ వాట్ హ్యాపెన్ వెన్ లైట్ ట్రావెల్స్ ఇన్ రెక్టాంగులర్ స్లాబ్. ఇది ఒక రెక్టాంగులర్ బ్లాక్, పైనంతా ఎయిర్, కిందంతా కూడా గ్లాస్. ఇది నార్మల్. ఎప్పుడు నార్మల్ గీసుకుంటే మంచిది. ఇప్పుడు లైట్ రే ఇలా వచ్చింది, ఇలా రాగానే వెంటనే యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? గ్లాస్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం కాబట్టి టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. దిస్ ఈజ్ ఆర్. ఎక్కడ రిఫ్రాక్ట్ అయిందో ఆ రిఫ్రాక్టెడ్ రే నార్మల్ మధ్యలో ఉండే యాంగిల్ ఆర్. మళ్ళీ ఎప్పుడైతే ఈ రే మళ్ళీ ఇలా వచ్చి వెంటనే జాగ్రత్తగా చూడండి అమ్మా. వెంటనే ఇప్పుడు డెన్సర్ నుంచి రేరర్లోకి రంగానే రే ఏమైపోతుంది? రిలాక్స్ అయిపోతుంది చక్కగా. అంతకుముందు ఎంత రిలాక్స్గా ఉండి ఇక్కడికి రాగానే ఇరుగ్గా అయిపోయిందో మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అంతే రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, సో యాంగిల్ మళ్ళీ యాజ్ యూజువల్గా కరెక్ట్ అయిపోయింది. కరెక్ట్ అయింది, కానీ పాత్ మాత్రం మారిపోయింది. కావాలంటే ఇనీషియల్గా లైట్ రే ఎటు వెళ్ళాలి చెప్పండి? లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుంది చెప్పండి? ఈ డైరెక్షన్. ఎక్స్పెక్టెడ్ రే, ఎమర్జెంట్ రే, ఈ రెండింటి మధ్య ఒక డీవియేషన్ వచ్చింది. అంటే రే మామూలుగా అయితే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళింది. ఈ మధ్య డిస్టెన్స్ ఎంత చెప్పండి? డీవియేట్ ఎంత అయింది? దీన్నే లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ లాటరల్ షిఫ్ట్ అంటారు. ఓకే, సో ఈ షిఫ్ట్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే lateral displacement LD is directly proportional to refractive index. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ డీవియేషన్ ఉంటుంది. ఓకే, అలాగే lateral shift is or lateral displacement is inversely proportional to wavelength. అంటే వేవ్ లెంత్ ఎంత తక్కువ ఉంటే lateral displacement కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఓకే, వేవ్ లెంత్ అంటే మీరు గమనిస్తే ఇదంతా కూడా మీరు గమనించారనుకోండి, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో లాటరల్ డిస్ప్లేస్మెంట్ కూడా అదే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా? అదే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను గ్లాస్ స్లాబ్ని వేడి చేశాను అనుకోండి, వెంటనే రిఫ్రాక్షన్ తగ్గుతుంది. రిఫ్రాక్షన్ తగ్గడం లాటరల్ డిస్ప్లేస్మెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఎల్డి ఫాలోస్ ద సేమ్ ట్రెండ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో లాటరల్ డిస్ప్లేస్మెంట్, లాటరల్ షిఫ్ట్ కూడా అవే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? క్లియరా? డౌట్ ఏం లేదు కదా? నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ ఆఫ్ లైట్.
ఏం లేదు, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఒక గ్లాస్ స్లాబ్ ఉందనుకోండి, ఇలా వచ్చి ఎయిర్ గ్లాస్లో రే ఏమవుతుంది చెప్పండి? ఈ బొమ్మలు గీయటం అసలు లైట్ రే ఏ పాత్ ఇలా వచ్చి ఇక్కడ కొంచెం రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్రాక్షన్ చేసి కరెక్షన్ చేసుకొని ఇలా వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ ఒక మిర్రర్ని పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఇదే పాత్లో వెళ్తుందా లేదా? మళ్ళీ రేరర్ నుంచి డెన్సర్కి రే బెండ్ అయింది, మళ్ళీ డెన్సర్ నుంచి రేరర్కి రే షిఫ్ట్ అయింది. కాబట్టి లైట్ ఫాలోస్ ద సేమ్ పాత్. Light follows the same path after reflection. This is a principle of reversibility of light. మళ్ళీ ఇక్కడ ఒక మిర్రర్ పెట్టారనుకోండి మాట వరుసకి, మళ్ళీ రే మళ్ళీ ఇదే పాత్లో కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్పరెంట్ డెప్త్. అప్పరెంట్ మీన్స్ నాట్ రియల్, నాన్ రియల్ ఆర్ నాట్ రియల్ అంటే ఇల్యూజనరీ. ఉదాహరణకి ఇక్కడ ఒక టబ్ ఉందనుకోండి, ఇదంతా కూడా ఈ కాయిన్ ఇలా ఉందనుకోండి, ఈ కాయిన్ ఇలా ఉంది, ఇది ఈ టబ్ యొక్క డెప్త్ 8 మీటర్స్ అనుకోండి. ఇప్పుడు మీరు ఐ పైన చూస్తున్నారు. ఇప్పుడు దీని లోపల మీరు చిన్నగా వాటర్ ఫిల్ చేస్తున్నారనుకోండి, కొద్దిసేపటికి కాయిన్ పైకి షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే జాగ్రత్తగా చూడండి, ఈ కాయిన్ నుంచి మనకి ఏమొస్తాయి చెప్పండి? ఈ కాయిన్ నుంచి మనకి లైట్ రేస్ వస్తూ ఉంటాయి. రెండు లైట్ రేస్ కలిస్తే వెన్ two light rays meet, రెండు లైట్ రేస్ కలిస్తే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ కాయిన్ నుంచి మనకి ఇన్ఫైనైట్ లైట్ రేస్ వస్తుంటే మనకి రెండు లైట్ రేస్ కనపడితే చాలు, కాయిన్ మనకి కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ పాయింట్ నుంచి ఒక లైట్ రే స్ట్రైట్గా నార్మల్ మీదగా పడింది అనుకోండి, చెప్పండి రిఫ్లెక్ట్ అవుతుందా? రిఫ్లెక్ట్ అవుతుంది. పక్కన రాసుకోండి, నార్మల్ ఇన్సిడెన్స్ అంటే ఇఫ్ లైట్ రే ఫాల్ ఆన్ ద నార్మల్, అంటే ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, నార్మల్ ఇది లైట్ రే నార్మల్ మీదే పడింది అనుకోండి, అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా. యాంగిల్ ఆఫ్ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య యాంగిల్ ఎంత? 0. మరి వాట్ ఈజ్ స్నెల్స్ లా? sin i by sin r ఈక్వల్ టు కాన్స్టెంట్. మరి sin i 0 అయితే చచ్చినట్టు రిఫ్రాక్షన్ ఉండదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. దీన్ని నార్మల్ ఇన్సిడెన్స్ అంటారు. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన లైట్ రే నేరుగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇంకొక లైట్ రే ఇలా వచ్చి డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్తుంటే అవే ఫ్రమ్ ద నార్మల్. నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు. ఇక్కడ నువ్వేమనుకుంటావంటే, మనమేమనుకుంటామంటే లైట్ రే ఐకి తెలియదు కదా బెండ్ అయింది, లైట్ రే ఎటు వస్తుంది? ఐ ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటూ ఇక్కడ ఉందనుకుంటుంది కాయిన్. రేస్ ఎక్కడ మీట్ అయితే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రెండు రేస్ ఎక్కడ మీట్ అయ్యాయి చెప్పండి? రెండు రేస్ ఎక్కడ మీట్ అయ్యాయి? ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. కాబట్టి వెంటనే ఐ ఏమనుకుంటుందంటే కాయిన్ ఇక్కడ ఉందనుకుంటుంది. అంటే ఉదాహరణకి డెప్త్ ఏమైపోయింది చెప్పండి? డెప్త్ షాలో అయిపోయింది, డెప్త్ తగ్గిపోయింది. 8 మీటర్స్ కాస్త ఉదాహరణకి 6 మీటర్స్ డెప్త్ లాగా కనపడుతుంది.
లేదు 3 మీటర్స్ డెప్త్ కనపడుతుంది. అంటే ఎంత పైకి షిఫ్ట్ అయినట్టు చెప్పండి. దిస్ ఈజ్ 5 మీటర్స్. ఓకే, రియల్ డెప్త్ ఏ మీడియంలో ఉన్నప్పుడు సంబంధించింది? రియల్ డెప్త్ ఎయిర్కి సంబంధించింది. అప్పరెంట్ డెప్త్ మీడియంకి సంబంధించింది. అవునా? క్లియర్? పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి రే బాగా బెండ్ అయిందనుకోండి, షిఫ్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే రే బాగా బెండ్ అయిందనుకోండి, ఉదాహరణ రే ఇలా బెండ్ అయింది, అప్పుడు రే ఇక్కడ మనకి ఎక్కడ కనపడుతుంది? కాయిన్ ఇక్కడ కనపడుతుంది. అంటే అప్పరెంట్ షిఫ్ట్ అనేది రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటే అప్పరెంట్ షిఫ్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. చూసారా? ఆ షిఫ్ట్ కూడా మనకి అంటే నిజంగా షిఫ్ట్ అవ్వట్ల కాయిన్, మన కన్ను అలా ఇమాజినరీ, అదంతా కూడా వర్చువల్ అనమాట. సో రిఫ్రాక్షన్ బాగా ఎక్కువ ఉంటే డెప్త్లో చేంజ్, అంటే అప్పరెంట్ డెప్త్ బాగా తగ్గిపోతుంది, అంటే కాయిన్ షిఫ్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా రాసుకోవచ్చు. అంటే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ని టర్మ్స్లో చెప్పుకున్నాం? యూ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనుకోండి, ఎయిర్తో కంపేర్ చేస్తున్నారు అనుకోండి, సైన్ ఐ బై సైన్ ఆర్. అలాగే సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ పైది ఎవరితో కంపేర్ చూడండి, సబ్స్క్రిప్ట్. మీరు బి గురించి మాట్లాడుతున్నారు అంటే సబ్జెక్ట్ బి, మీరు మాట్లాడేది ఎవరితో పోల్చుకొని? ఏతో. కాబట్టి లైట్ స్పీడ్ ఇన్ ఏ బై లైట్ స్పీడ్ ఇన్ బి. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఫ్యాక్టర్లో కూడా చెప్పొచ్చు మీరు తలుచుకుంటే. ఎవరి గురించి మాట్లాడాలి? సూపర్ స్క్రిప్ట్ పైన ఉంది కాబట్టి న్యూమరేటర్లో సూపర్ స్క్రిప్ట్కి సంబంధించింది రియల్ డెప్తా? సూపర్ స్క్రిప్ట్ అంటే ఎయిర్లో కనపడేది మీకు రియల్ డెప్త్. సబ్జెక్ట్ కింద రాయాలి, అక్కడ మీకు కనిపించేది అప్పరెంట్ డెప్త్. కాబట్టి మ్యూ ఆఫ్ ఏ టు ద బి అన్నీ 1-2 ఫాలో అవుతున్నాయి అండి. సైన్ ఏ బై సైన్ ఆర్, స్పీడ్ ఇన్ ఏ బై స్పీడ్ ఇన్ బి, రియల్ డెప్త్ అంటే ఎయిర్కి సంబంధించింది, అప్పరెంట్ డెప్త్ దీనికి సంబంధించింది. ఓకే, కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ పైన ఎయిర్ అంటే రాయక్కర్లేదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఆర్డి బై ఏడి. క్లియర్? మరి వాట్ ఈజ్ ద షిఫ్ట్ ఎంత వస్తుంది చెప్పండి? షిఫ్ట్ తెలియాలంటే ఏం చేయాలి? రియల్ డెప్త్లో నుంచి అప్పరెంట్ డెప్త్ తీసేయాలి. రియల్ డెప్త్ మైనస్ అప్పరెంట్ డెప్త్ ఎంత వస్తుంది చెప్పండి? అప్పరెంట్ డెప్త్ ఎంత వస్తుంది? ఏడి ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆర్డి బై మ్యూ బి. కాబట్టి నేను ఆర్డి బై మ్యూ బి, ఆర్డి నేను కామన్ తీసాను అనుకోండి, 1 మైనస్ 1 బై మ్యూ బి. ఓకే, అంటే షిఫ్ట్కి ఫార్ములా ఏంటి చెప్పండి? మీకు ఓన్లీ రియల్ డెప్త్ ఇచ్చాడు, అప్పరెంట్ డెప్త్ ఇవ్వలేదు. డైరెక్ట్గా షిఫ్ట్ కనుక్కోమంటే ఏం చేస్తారంటే షిఫ్ట్ ఈక్వల్ టు ఆర్డి ఇంటూ 1 మైనస్ రెసిప్రోకల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. లేదు నాకు ఏడీలో కావాలన్నారు అనుకోండి, ఇదే షిఫ్ట్ ఏడీలో అడిగారు అనుకోండి, ఆర్డి ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఏడి మైనస్ ఏడి, అంతేనా? మైనస్ ఏడి. అప్పుడు షిఫ్ట్ ఈక్వల్ టు ఏడి ఇంటూ అప్పరెంట్ డెప్త్ ఇంటూ 1 మైనస్. ఇంతే, ఎంత సింపుల్, అంతకంటే ఇంకెళ్ళి. పాయింట్ అర్థమైంది కదా? షిఫ్ట్ అడిగారంటే రియల్ డెప్త్ ఇంటూ 1 మైనస్ రెసిప్రోకల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ apparent depth and shift in the depth. Okay, మరి ఈ షిఫ్ట్ కూడా దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి? సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద అంటే, సో షిఫ్ట్ ఇన్ ద డెప్త్ follows lateral shift ఎలాగైతే follows the same pattern of lateral shift, అలాగే
ఆర్ఐ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయిందో లాటరల్ షిఫ్ట్ అదే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, డెప్త్లో షిఫ్ట్ కూడా అదే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటే, వేవ్ లెంత్ తక్కువ ఉందనుకోండి, రిఫ్రాక్షన్ ఈ షిఫ్ట్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ఫ్యాక్టర్లు అయినా అంతే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ప్యాటర్న్ ఫాలో అయితే అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఇమేజెస్. మల్టిపుల్ ఇమేజెస్ ఇన్ థిక్ గ్లాస్ మిర్రర్ ఆర్ థిక్ గ్లాస్ స్లాబ్. ఏం లేదు, ఇక్కడ పెద్ద గ్లాస్ స్లాబ్ ఉందనుకోండి, మిర్రర్ అనుకోండి. మీరు ఆబ్లిక్గా చూడాలి. అంటే ఈ మిర్రర్కి ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ పెట్టారనుకోండి, మీరు చూసేదేమో ఇలా చూస్తుంది, ఆబ్లిక్గా అంటే వంకరగా చూస్తుంది. ఈ మిర్రర్కి ఎదురుగా మీరు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారనుకోండి, పెన్సిల్ ఆర్ పెన్, మీకు ఎలా కనపడుతుందంటే అది మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. మల్టిపుల్ ఇమేజెస్. సెకండ్ ఇమేజ్ బ్రైటెస్ట్, సెకండ్ ఇమేజ్ బ్రైటెస్ట్. అలాగే మీరు ఎలా చూడాలి చెప్పండి, ఆబ్లిక్ అంటే వంకరగా చూడాలి, ఆబ్లిక్. రిమైనింగ్ ఇమేజెస్ ఆర్ డల్ అండ్ ఫెయింట్. డల్ అండ్ ఫెయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సెకండ్ ఇమేజే బ్రైట్. అంటే మల్టిపుల్ ఇమేజెస్ వస్తాయి. ఫస్ట్ ఇమేజ్ డల్, సెకండ్ ఇమేజ్ బ్రైటెస్ట్, రిమైనింగ్ అన్నీ డల్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. డీవియేషన్కి సింబల్ ఏంటంటే డెల్. డీవియేషన్కి సింబల్ ఏంటి, డెల్. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ప్రిజమ్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, ప్రిజమ్ని తీసుకున్నాను. ప్రిజం ఎప్పుడు కూడా చూడండి, స్లాంట్ సర్ఫేస్ ఇలా ఉందంటే నార్మల్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఉండదు, దిస్ ఈజ్ ద నార్మల్. ఓకే, సో లైట్ రే ఇలా వచ్చి ఫాలో అయ్యింది. ఓకే, దిస్ ఈజ్ లైట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఎప్పుడైతే లైట్ రే ఫాలో అవుతుందో, మామూలుగా అయితే దాన్ని ఒరిజినల్గా ఎటు వెళ్ళాలి చెప్పండి, ఈ నార్మల్ అంటే ఇదంతా నార్మలే, 90 డిగ్రీ లైన్, దిస్ ఈజ్ నార్మల్. లైట్ రే ఎటు వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. వాస్తవానికి ఎక్స్పెక్టెడ్ పాత్ ఇదే, సేమ్ లాటరల్ షిఫ్టే. కానీ లైట్ రే ఏమైంది చెప్పండి, బెండ్ అయింది. లైట్ రే బెండ్ అయ్యి ఇలా అయింది. మళ్ళీ ఇక్కడ నార్మల్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇది నార్మల్. మళ్ళీ డెన్సర్ నుంచి ఇది రేరర్లోకి వస్తుంది. డెన్సర్ నుంచి రేరర్లోకి వస్తే అవే టువర్డ్స్ ద నార్మల్ వెళ్తుందా, అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుందా చెప్పండి, అవే ఫ్రమ్ ద నార్మల్. అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, ఇందులో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది ఎక్స్పెక్టెడ్ పాత్ కదా, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ పాత్. కానీ ఆ లైట్ రే ఏ పాత్లో వెళ్తుంది, ఈ పాత్లో. ఈ పాత్ని వెనక్కి ఎక్స్టెండ్ చేసుకోండి, రేనే కదా, పాత్ అంటే రేనే కదా, ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ రెండు పాత్స్ మధ్య ఎంత డీవియేషన్ వచ్చింది, ఇటు వెళ్ళేది కాస్త ఇటు తిరిగింది, ఇటు వెళ్ళాల్సింది ఇటు డైవర్ట్ అయింది.
ఈ యాంగిల్నే యాంగిల్ని ఏమంటారు చెప్పండి? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, దీన్ని సింపుల్గా గీస్తే ఎప్పుడు కూడా ప్రిజంలో రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు రే బెండ్ అయినప్పుడు మళ్ళీ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు రే కరెక్ట్ చేసుకుంటుందా లేదా? ఇది అదే. ఓకే, గ్లాస్ స్లాబ్లో లాటరల్ షిఫ్ట్ ఏ సెటప్లో చేశారు ఇది అంతే కదా. అక్కడ ఎక్స్పెక్టెడ్ రేకి ఎమర్జింగ్ రే కదా, దిస్ ఈజ్ ఎమర్జింగ్ రే. ఎమర్జింగ్ రేకి మధ్య డీవియేషన్ కనుక్కున్నారు, ఎమర్జింగ్ రే. ఓకే, సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, ఇక్కడ కొన్ని ఇది ప్రిజంకి సంబంధించి మనం కొన్ని విషయాలు ముందు నోట్ డౌన్ చేసుకుంటాం. దీన్ని సింప్లిఫైడ్ వెర్షన్ చూపిస్తా చూడండి. దీన్నే సింప్లిఫైడ్ వెర్షన్. ఇది ప్రిజం, లైట్ రే ఇలా వచ్చింది, కరెక్ట్ బెండ్ అయింది, మళ్ళీ కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. బెండ్ అయింది, మళ్ళీ ఇటు పోవాల్సింది ఇటు బెండ్ అయింది, మళ్ళీ బయటికి రాగానే ఎప్పుడు ఇలా ఉంటుంది ప్రిజంలో. అసలు ఇలా ఇటు వెళ్ళాలి, ఇటు పడి వెళ్తుంది. ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకేనా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. కాబట్టి ఈ ప్రిజంలో మీకు స్లాంట్ సర్ఫేసెస్ 2 ఉంటాయి కదా, అందుకనే మీకు ఇలాంటి డీవియేషన్స్ అన్నీ కనపడుతుంటాయి. అదే రెక్టాంగిల్ స్లాబ్లో ఈ ప్రాబ్లమ్స్ కనపడవు మీకు. ఈ యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ అంటారు. యాంగిల్ని ఏమంటారు చెప్పండి? యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ. ఓకే, మరి కొంచెం పెద్ద లైన్స్ గీద్దాం. పెద్ద ప్రిజం. దిస్ ఈజ్ నార్మల్ N1, ఇది కూడా నార్మలే. రే ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి, ఇంతే కదా. ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, అలాగే ఇది ఎమర్జెంట్ రే. ఈ యాంగిల్ని నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. ఎందుకు I1 అన్నానో మీకు తర్వాత అర్థం. నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్య ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1. ఈ యాంగిల్ ఎంత యాంగిల్తో ఎమర్జ్ అవుతుందో దీన్ని మళ్ళీ మీరు రివర్సిబిలిటీ ఆఫ్ లైట్ ప్రకారం రే ఇటు నుంచి ఇటు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I2. మరి రే ఇటు వెళ్ళకుండా బెండ్ అయింది కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ R2. అర్థమవుతుందా మీకు? దీన్నే ఇంకొక రకంగా కూడా అనొచ్చు. బయటికి వెళ్ళే రే ఎంత యాంగిల్తో బయటికి వెళ్తుందో ఎమర్జ్ అవుతుందో దాన్నే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. మరి ఈ రేని నేను ఇలా ముందుకి ఎక్స్టెండ్ చేసుకొని ఈ రేని వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇది క్రిటికల్, ఇదేమో యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకే, యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? 2 యాంగిల్. ఎందుకు ఇది IT తీసుకుంటే ఒకవేళ ఇప్పుడు మీకు రివర్సిబిలిటీ ఆఫ్ లైట్, నేను ఒక మిర్రర్ ఇటు పెట్టాను అనుకోండి, ఈ రే మళ్ళీ ఇటు తిరిగి ఇటే వెళ్తుందా లేదా, అప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఇది డెల్. ఓకే, వీటి మధ్య రిలేషన్షిప్స్ ఏంటంటే, అలాగే మీకు ఇక్కడ నేను అందుకే దీన్నే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ యాంగిల్ ఈ స్లాష్ పెట్టాను, అంటే ఇలా అనొచ్చు అలా అనొచ్చు. అలాగే ఇంకొక మాట చెప్తా చూడండి, ఇక్కడ కూడా ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, కానీ ఎటుకు బెండ్ అయింది చెప్పండి? ఇటుకు. డీవియేట్ అయిందా లేదా? సో దీన్ని ఇది కూడా ఒక యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కాబట్టి I1నే వెరీ సారీ 1 minute, ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళింది కదా రే, ఇప్పుడు ఇలా వెళ్తుంది, యాక్టివ్గా ఇటు వెళ్ళాలి. మరి దీన్ని నేను యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనొచ్చా లేదా? అలాగే ఇటువైపు చూడండి,
రే ఇటు వెళ్ళినప్పుడు వాస్తవానికి ఇటు వెళ్ళాలి కదా, ఇటు ఇటు అంటే ఇటు నుంచి వస్తే ఈ రే ఇటు నుంచి ఇటు ట్రావెల్ అయితే ఇటు వెళ్ళి బెండ ఇటు వెళ్తుంది కదా, కాబట్టి ఇది del2 అంటారు. ఓకే, మీరు గమనిస్తే ఇది ఒక ట్రయాంగిల్ కదా, చూడండి ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కాబట్టి del1 ప్లస్ del2 ఈక్వల్ టు del, అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే 1 అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే 2. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఈ యాంగిల్స్ అన్నీ అర్థమైనాయి కదా మీకు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఉన్నాయి. R1 ప్లస్ R2, R1 ప్లస్ R2 ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం A. R1 ప్లస్ R2 ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం A. అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు మెయిన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు I1 ప్లస్ I2, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ మనకి రెండు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లు ఉన్నాయి జా, మైనస్ R1 ప్లస్ R2. ఇది ఒక ఫార్ములా. కేర్ఫుల్గా చూడండి, R1 ప్లస్ R2 ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ద ప్రిజం కదా, కాబట్టి దీని నుంచి నేను ఏమని రాసుకోవచ్చు చెప్పండి, డెల్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ఈ మొత్తం టర్ము మైనస్ యాంగిల్ ఆఫ్ ప్రిజం, యాంగిల్ ఆఫ్ ద ప్రిజం. సో డెల్ ప్లస్ ఏ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఇది అసలు ఫార్ములా. డెల్ ప్లస్ ఏ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్లస్ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్. I1 ప్లస్ I2 ఈక్వల్ టు డెల్ ప్లస్ ఏ, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. R1 ప్లస్ R2 ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ద ప్రిజం, ఓకే ఇంపార్టెంటే. del1 ప్లస్ del2 ఈక్వల్ టు డెల్, అది కూడా ఇంపార్టెంటే. దీన్ని వాడుకొని మనం దీన్ని తీసుకొచ్చాం. ఇది టోటల్గా యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, మరి ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఓకే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్, రేపు ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసి క్వశ్చన్, కాబట్టి జాగ్రత్తగా ఉన్న యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డెల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. చిత్రమైన ప్యాటర్న్ కనబడుతుంది మీకు ఇక్కడ, చాలా విచిత్రమైన ప్యాటర్న్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతూ ఉంటే డెల్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవుతుంది కొద్దిసేపు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతూ ఉంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ సర్టైన్ లెవెల్ వరకు డిక్రీజ్ అవుతుంది. దాన్నే గ్రాఫికల్గా చూపిస్తే ఐ వాల్యూ y మీద, డెల్ వాల్యూ x యాక్సిస్ మీద తీసుకుంటే, ఓకే డెల్ వాల్యూ y మీద తీసుకుందాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ x మీద తీసుకుందాం.
ఇలా తగ్గి ఒక పర్టిక్యులర్ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ వెంటనే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఒక పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మీన్ డీవియేషన్ ఏమైంది చెప్పండి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతూ ఉంటే తగ్గి ఎందుకంటే నేను 0 అయితే తీసుకోవట్లేదు, మినిమం ఎంతో కొంత తీసుకున్నాను. మొత్తం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతూ ఉంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తగ్గి ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర మినిమం అయిపోయి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అవునా? సో ఇదిగో ఈ పాయింట్ దగ్గర మీకు ఏ వాల్యూ ఎంత డీవియేషన్ వస్తుందో దాన్ని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ పాయింట్ అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఆ యాంగిలే, ఆ మినిమం డీవియేషన్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఓకే, సో ఈ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కండిషన్ ఫర్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటే మీకు ఎప్పుడు యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ వస్తుందంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 అలాగే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ గుర్తుందా, ప్రిజం ఇలా ఉంటే మీరు చూసే ఉంటారు ప్రాబ్లం. ప్రిజం ఇలా ఉందనుకోండి, ఇలా వెళ్ళి ఇది నార్మల్ అనుకుంటే ఇది యాంగిల్ ఆఫ్ I1 ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇదేమవుతుంది I2 యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకే, ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు సెకండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇండైరెక్ట్గా అది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీకి ఈక్వల్ అయితే ఆ పర్టిక్యులర్ కండిషన్లో మీకు యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ జరుగుతుంది. అంటే మీకు మినిమం డీవియేషన్ వస్తుంది, అది విషయం. ఆ మినిమం డీవియేషన్ వచ్చిన యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటాం అన్నమాట. ఓకే, మరి ఆల్రెడీ ఇందాకే మీరు కొన్ని ఫార్ములాలు రాసుకున్నారు. I1 ప్లస్ I2 ఈక్వల్ టు డెల్ మైనస్ ఏ, ఇదే కదా ఫార్ములా. I1 ప్లస్ I2 ఈక్వల్ టు డెల్ మైనస్ డెల్ ప్లస్ ఏ. ఓకే, సో యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి. I1 ప్లస్ I2 ఈ రెండు సేమ్ కదా, I అవుతాయి. రెండు సేమ్ అంటే I అనుకోండి కామన్గా, I ప్లస్ I. I ప్లస్ I1 I2 సేమ్ కాబట్టి I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ దాన్ని I అనుకుందాం. సో డెల్ మినిమం ఈక్వల్ టు 2I మైనస్ ఏ. అంటే మీకు ఎప్పుడైనా కానీ I1 I2 సేమ్ అయినాయి అంటే ఆ రెండు యాంగిల్స్ సమ్లో నుంచి యాంగిల్ ఆఫ్ ప్రిజం తీసేస్తే మీకు మినిమం డీవియేషన్ వస్తుంది. సో మినిమం డీవియేషన్కి సంబంధించి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుందో మీరు చూశారు. ఇక మిగతా విషయాల్లోకి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ ఏవే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఫ్యాక్టర్ ఇది, సెకండ్ ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్ అన్నీ చూద్దాం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఐలో ఒక లెవెల్ వరకు తగ్గి అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. ఏ పర్టికులర్ యాంగిల్ దగ్గర మీకు ఒక మినిమం డీవియేషన్ కనపడుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటారు. అది ఎక్కడ జరుగుతుందంటే ఎప్పుడైతే I1 అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అదే I2 రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడే మీకు మినిమం డీవియేషన్ కనపడుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ డీవియేషన్ కదా, షిఫ్ట్, అప్పరెంట్ డెప్త్లో వచ్చే షిఫ్ట్, లాటరల్ షిఫ్ట్, అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అన్నీ ఒకటే ట్రెండ్ ఫాలో అవుతాయి. ఓకే,
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పే విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి అన్నీ మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ట్రెండ్ని ఫాలో అవుతుందో అప్పరెంట్ లాటరల్ షిఫ్ట్ అదే ఫాలో అవుతుంది, అలాగే డెప్త్లో షిఫ్ట్ అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తప్పిస్తే మిగతావన్నీ చాలా సింపుల్ అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే డెల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అంటే రిఫ్రాక్టింగ్ ఎబిలిటీ బాగా డెన్సర్ మీడియం అయితే డెల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మీ అందరికీ తెలుసు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ ట్రెండ్ ఫాలో అవుతుందో అదే ట్రెండ్ ఇది కూడా ఫాలో అవుతుంది. కాబట్టి వాల్యూ లాంబ్డా వాల్యూ తక్కువ ఉంటే డెల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్, అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. ఓకే, ఇంకా ఫోర్త్ ఫ్యాక్టర్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం, ఆలోచించండి. ఫోర్త్ ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంగిల్ ఆఫ్ ప్రిజం. యాంగిల్ ఆఫ్ ప్రిజం చూడండి, ఇలా ఉందనుకోండి యాంగిల్ తక్కువ, ఇలా ఉందనుకోండి యాంగిల్ ఏమైంది చెప్పండి ఎక్కువ. యాంగిల్ ఎక్కువైతే స్లాంట్నెస్ కూడా ఎక్కువ అవుతుంది, స్లాంట్నెస్ ఎక్కువైతే డీవియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం, యాంగిల్ ఆఫ్ ప్రిజం. అలాగే డెల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అంటే వైలెట్ కలరు ఎక్కువ డీవియేషన్ మనకి చూపిస్తుంది, వైలెట్ కలర్ ఎక్కువ డీవియేషన్ చూపిస్తుంది. ఓకేనా? ఇక మనకి రకరకాల ప్రిజమ్స్ ఉన్నాయి. క్లియర్ పాయింట్ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇంతకుముందు ఒక ఇలాంటిది సిమిలర్ చదువుకున్నాం, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ థిక్ గ్లాస్ స్లాబ్, అది రెండో రే మాత్రమే బ్రైట్గా ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే చూడండి, ఇప్పుడు ఈసారి రివర్స్లోకి వెళ్దాం. ఇది డెన్సర్ మీడియం, ఇది ఎయిర్, ఇది ఎయిర్. ఇప్పుడు లైట్ రే, ఇది నార్మల్ అనుకోండి. లైట్ రే ఈసారి డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది, లైట్ రే ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఇది 30 అనుకోండి, ఇది 50 అవుతుంది. వాట్ ఈజ్ స్నెల్స్ లా? మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఇది కాన్స్టెంట్ అని చెప్తాడు, అవునా? కాన్స్టెంట్ అంటే ఐ మారిందనుకోండి, మీరు I30 తీసుకున్నారనుకోండి 1/2, 45 తీసుకుంటే 1/√2. యాంగిల్ పెంచుతుంటే సైన్ ఐ వాల్యూ కూడా పెరుగుతుందా లేదా? అలాగే మరి సైన్ ఐ వాల్యూ పెరుగుతున్నప్పుడు ఇది కాన్స్టెంట్గా ఉండాలి, ఈ రేషియో కాన్స్టెంట్గా ఉండాలంటే సైన్ ఆర్ వాల్యూ కూడా పెరగాలి కదా. సైన్ ఆర్ వాల్యూ పెరగాలంటే ఆర్ కూడా పెరగాలి కదా. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అప్పుడే కదా కాన్స్టెంట్ అయ్యేది. సో ఈ 30 డిగ్రీ యాంగిల్కి 50 అన్నాను అనుకోండి, ఈసారి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 చేశాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మేబీ 60 అవ్వచ్చు. లేదు నేను 70 చేశాను అనుకోండి, 70, 90 అయిపోయింది, రే 90 డిగ్రీ బెండ్ అయింది. నెక్స్ట్ నేను 71 చేశాను అనుకోండి, నెక్స్ట్ అదే మీడియంలోకి మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది, అవునా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఇఫ్ లైట్ రే టర్న్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం, లైట్ రే మళ్ళీ తిరిగి అదే మీడియంలోకి రిటర్న్ వస్తే అదే కదా రిఫ్లెక్షన్. పాయింట్ అర్థమైందా? సో లిమిట్ ఎక్కడ చెప్పండి? 70 డిగ్రీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు 90కి వచ్చేసింది. ఏంటిది ఇది? ఏది? ఇది రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే నార్మల్తో ఎంత యాంగిల్ చేసింది చెప్పండి? 90. ఇంకా నువ్వు యాంగిల్ పెంచితే 90 కాస్త 100 అవుతుంది. 100 అంటే లోపలికి, అవునా కదా? సో ద యాంగిల్ అట్ విచ్
at which ఏ యాంగిల్ ఇది ద ఐ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at which యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఈజ్ 90, దెన్ దట్ ఐ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. అంటే ఆగిపో, నువ్వు ఇంతకంటే యాంగిల్ పెంచావా ఇంకా లైట్ రే బయటికి వెళ్ళదు, ట్రాప్ అయ్యి లోపలికి వెనక్కి వచ్చేస్తుంది. క్రిటికల్ డేంజర్ అని అనమాట క్రిటికల్ యాంగిల్. దీని సింబలే సి. అంటే ఏ యాంగిల్ దగ్గర అయితే మీకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 వచ్చిందో దాన్ని ఏమంటారు చెప్పండి? క్రిటికల్ యాంగిల్ అంటారు. లేదంటే ఏ పర్టికులర్ యాంగిల్ని ఎక్సీడ్ అయితే రిఫ్రాక్షన్ కాస్త రిఫ్లెక్షన్గా మారుతుందో దాన్నే ఏమంటారు చెప్పండి? క్రిటికల్ యాంగిల్ అని అంటారు. క్రిటికల్ యాంగిల్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. క్రిటికల్ యాంగిల్ సి కదా, సైన్ సి అంటే క్రిటికల్ యాంగిల్కి సైన్ ఫంక్షన్ యాడ్ చేస్తే 1/μ. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని రెసిప్రోకల్గా రాశారనుకోండి క్రిటికల్ యాంగిల్ కనుక్కోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ 30 degree. ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. ఇది క్వశ్చన్. అంటే ఎయిర్తో కనుక్కోమన్నాడంటే అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మళ్ళీ ప్రత్యేకంగా విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అది చెప్పాల్సిన అవసరం లేదు. సో మనందరికీ తెలుసు ఫార్ములా సైన్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో sin 30 1/2 ఈక్వల్ టు 1/μ. సో μ ఈక్వల్ టు 2. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వచ్చింది చెప్పండి? 2 వచ్చింది. పాయింట్ అర్థమైందా? ఇదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రధానంగా మనకి అందుకనే మీకు వాటర్ సర్ఫేస్ షైనీగా ఉంటుంది. క్రిటికల్ యాంగిల్ ఎక్సీడ్ అయిందనుకోండి రే లోపలికి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రే ఇటు నుంచి రిఫ్లెక్ట్ ఇలా అవుతుందంటే రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఈ సర్ఫేస్ అంతా మనకి ఎలా కనపడుతుంది? ఒక మిర్రర్ లాగా కనపడుతుందా లేదా? అందుకనే మనకి వాటర్ సర్ఫేస్ షైనీగా కనపడుతుంది. మీరు స్విమ్మింగ్ పూల్ డౌన్ నుంచి చూస్తున్నారు అనుకోండి, స్విమ్మింగ్ పూల్ లోపల నుంచి చూస్తే మీకు వాటర్ సర్ఫేస్ షైనీగా కనపడుతుంది. కారణం ఇదే. ఓకే, ఇక ప్రిజమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీన్నే సింగిల్ వర్డ్లో TIR ఇన్ ప్రిజమ్స్. మనకి ప్రిజంలు ఎన్ని రకాలు ఉంటాయంటే 90 degree, 45, 45. ఇది రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ప్రిజం. ప్రిజం 60 ఈక్విలేటరల్ ప్రిజం. ఇక 90, 30, 60 ఇది ఒక ప్రిజం. 3 types ఆఫ్ ప్రిజమ్స్. రైట్ యాంగిల్డ్ ప్రిజం, రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ప్రిజం, అలాగే ఈక్విలేటరల్ ప్రిజం. ఓకే, సో మనం ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుందాం? TIR ఇన్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ప్రిజం. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ప్రిజం. రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ప్రిజంలో TIR చాలా బాగా వీ కెన్ సీ. అందుకే
టీఐఆర్ బాగా కనపడుతుంది. అందుకే ఈ ప్రిజమ్నే ఏమంటారంటే టీఐఆర్ ప్రిజం అంటారు. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిజం ఏముందయ్యా అంటే రైట్ యాంగిల్డ్ ఐసోసిలస్ ప్రిజం. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి, ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. ఇదిగో ఇది రైట్ యాంగిల్డ్ ప్రిజం. ఓకే, లైట్ రే ఇలా పడింది అనుకోండి, ఇది నార్మల్, కరెక్ట్గా ఇది నార్మల్కి 45, ఇది 45 కాబట్టి ఇది 45 వస్తుంది. జామెట్రీ అంతా మనకొద్దు, స్ట్రైట్గా లైట్ రే ఇలా వస్తుంది. ఇది ఏ ఇన్సిడెంట్ చెప్పండి? నార్మల్ ఇన్సిడెంట్స్ కాబట్టి లైట్ రే అన్డీవియేటెడ్గా వచ్చి మనం చూస్తూ ఉంటాం. ఓకే, అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాని రేస్ మనకి ఎలా వస్తాయి? ఇలా వస్తాయి. రే ఎన్ని డిగ్రీలు డీవియేట్ అయింది చెప్పండి? రే ఇలా వస్తున్న రే ఇలా డీవియేట్ అయింది. ఎన్ని డిగ్రీలు డీవియేట్ అయినట్టు? 90 డిగ్రీ. సో ఇక్కడ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిందా లేదు? ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్లకుండా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. ఎందుకంటే క్రిటికల్ యాంగిల్ కంటే గ్లాస్ క్రిటికల్ యాంగిల్ 42, ఇక్కడ మీకు 45 వచ్చింది. 42 కంటే యాంగిల్ పెరిగిందంటే మీకు ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 90 కదా, 90లో మీకు ఇంకా రిఫ్రాక్షన్ కనపడదు, స్ట్రైట్గా వచ్చింది. అంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ మీకు ఎలా కనపడుతుంది? ఇక్కడ కింద పడుకొని చూస్తున్నారు ఇక్కడున్న ఆబ్జెక్ట్ని. ఈ స్లాంట్ సర్ఫేసే మీకు ఒక మిర్రర్ లాగా, అంటే రిఫ్లెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదిగో రిఫ్లెక్షన్ ఉంది అంటే అది మిర్రర్ లాగా మనకి కనపడుతూ ఉంటుంది. అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి, ఈ ఆబ్జెక్ట్ రేసు ఇక్కడి నుంచి వస్తున్నట్టు కనపడుతున్నాయి కాబట్టి మనకి మిర్రర్లో ఇమేజ్ ఇలా కనపడుతుంది. లైట్ రేస్ ఐకి ఇక్కడ రీచ్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, పాయింట్ అర్థమైంది కదా? సో ఇక్కడ దీన్ని పెరిస్కోప్ అంటే సబ్మెరైన్స్ తెలుసు కదా, సబ్మెరైన్స్ ఇలా ఉంటుంది. నువ్వు లోపల ఎక్కడో పండుకొని ఉన్నావు, ఇటు ఉన్న షిప్స్ నీకు పెరిస్కోప్లో కనపడుతున్నాయి. ఓకేనా? క్లియర్? సో పెరిస్కోప్లో వాడతారు. సెకండ్ కేస్ ఏంటంటే, సెకండ్ కేస్ ఇది 90 డిగ్రీ. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చింటే సిట్ వస్తాయి. రే ఎన్ని డిగ్రీలు డీవియేట్ అయింది చెప్పండి? ఇలా వెళ్ళిన రే ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది, ఇలా వెళ్ళింది మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది, అంటే 180 డిగ్రీ డీవియేషన్. 180 డిగ్రీ డీవియేషన్. దీన్ని మీరు గమనిస్తే చూడండి, ఇలా పైకి లేపు చూస్తే బైనాక్యులర్స్. సో దీన్ని కెమెరాస్లో అలాగే బైనాక్యులర్స్లో వాడతారు. అలాగే ఇది మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి మిర్రర్లో చూసినట్టుగా చక్కగా కనపడుతూ ఉంటుంది. రిఫ్లెక్షన్ ఎక్కడ సాధ్యపడుతుంది? మిర్రర్స్లో. కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిందంటే ఆ సర్ఫేస్ మనకి ఒక గ్లాస్ లాగా కనబడుతుంది. ఇంకొక ఇదే ప్రిజంని స్లైడ్స్లో కూడా వాడతారు, అంటే ప్రొజెక్టర్స్లో కూడా వాడతారు. ప్రొజెక్టర్స్లో తెలుసు కదా, స్లైడ్ తిరగదిప్పి పెడితే అది నిటారుగా మారుతుంది. డీటెయిల్స్ అంత అవసరం లేదు కాబట్టి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ప్రిజంలో మీరు ఏమేం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇక్కడ లైట్ రే ఎన్ని డిగ్రీస్ డీవియేట్ అయింది చెప్పండి? సేమ్ డైరెక్షన్, మళ్ళీ సేమ్ డైరెక్షన్, అటు ఇటు ఏదైనా అవ్వండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 0, 90 పెరిస్కోప్, 180 బైనాకులర్, 0 ప్రొజెక్టర్. ఓకే, 3.
క్లియర్, పాయింట్ అర్థమైపోయింది కదా. ఇక ఈక్విలేటరల్ ప్రిజం తీసుకున్నారనుకోండి, ఈక్విలేటర్ ప్రిజంలో చాలా తక్కువ సందర్భాల్లో ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కనపడుతుంది. అలాగే ఆ కనపడినప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత వస్తుందంటే 60 డిగ్రీ ట్రయాంగిల్ కాబట్టి మీకు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 120 డిగ్రీస్ వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 120 డిగ్రీస్ వస్తుంది. ఇక మిగిలిపోయిన ట్రయాంగిల్ ఏముంది చెప్పండి? మిగిలిపోయిన ట్రయాంగిల్ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90, 30, 60. ఇందులో మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాంట్ బీ సీన్, అంటే మీకు ఇందులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కనపడదు ఎక్సెప్ట్ ఒకే ఒక్క సందర్భంలో, ఎక్సెప్ట్ ఒకే ఒక్క సందర్భంలో కనపడుతుంది. అది ఎప్పుడంటే హైపోటెన్యూస్కి నార్మల్గా, ఇది నార్మల్ కదా, ఈ నార్మల్ మీదే కానీ ఇన్సిడెంట్ రే పడిందంటే ఆ ఒక్క కండిషన్లో మాత్రం మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కనపడుతుంది. ఓకే, ఒకే ఒక్క కండిషన్, ఇది ఒక ఎగ్జాంప్షన్. ఇంకేమన్నా మిగిలి ఉంటే చూస్తాను. మరి మిర్రర్ రిఫ్లెక్షన్ ఏమో మిర్రర్ ద్వారా వస్తుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సర్ఫేస్ ద్వారా వస్తుంది, గ్లాస్ సర్ఫేస్ ద్వారా వస్తుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మిర్రర్లో ఇమేజ్ కన్నా కూడా మిర్రర్లో రే పడినప్పుడు కొంత రేస్ని ఎనర్జీని కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది. రేస్ ఎనర్జీ అబ్జార్బ్డ్. అలాగే రేస్ కూడా కొన్ని అబ్జార్బ్ అంటే స్కాటర్ అయిపోతాయి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. కంప్లీట్ 100% రిఫ్లెక్షన్ వస్తుంది. కంప్లీట్ 100% రిఫ్లెక్షన్. కాబట్టి బ్రైట్ ఇమేజ్ వస్తుంది ఇక్కడ. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో బ్రైట్ ఇమేజ్ వస్తుంది. అందుకే మనకు బైనాక్యులర్ ప్రొజెక్ట్స్లో చాలా బాగా కనపడతాయి. ఓకేనా? సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద టాపిక్స్. లాస్ట్గా వెళ్ళే ముందు, ఈ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్తోనే కాదు, రెండు డిఫరెంట్ మీడియమ్స్ మధ్య కూడా మనం చూడొచ్చు. ఉదాహరణకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, అంటే మీరు ఎవరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ బి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాట్లాడుతున్నారు ఏతో కంపేర్ చేస్తూ. కాబట్టి sin i బై sin r ఇలా రాయొచ్చు. లేదంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే సి, వెలాసిటీ ఆఫ్ లైట్కి సింబల్ సి ఇన్ న్యూమరేటర్లో సూపర్ ఎవరితో కంపేర్ అది పైన రాస్తాం. సి ఇన్ మీడియం ఏ డివైడెడ్ బై సి ఇన్ మీడియం బి. అంటే సూపర్ స్క్రిప్ట్కి సంబంధించినవన్నీ కూడా పైనే, సబ్జెక్టుకి సంబంధించినవన్నీ కూడా కిందే. అలాగే డెప్త్ ఇన్ మీడియం ఏ బై డెప్త్ ఇన్ మీడియం బి. అన్నీ ఒకటే ట్రెండ్ ఫాలో అవుతాయి కదా. దీంతో కంటే ఇది థిక్కర్ మీడియం అనుకోండి, డెప్త్ తగ్గిపోతుంది, పైకి షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ ఎయిర్ తీసుకుంటే దాన్నే రియల్ డెప్త్ అంటాం, అంతకంటే ఇంకా లేదు. ఎయిర్లో దాన్నే రియల్ డెప్త్ అంటాం. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ ఫాలో అయితే, ఇది ఎయిర్ కాదమ్మా, జస్ట్ ఏ. లేదు సార్ నాకు దీన్ని బి అని దీన్ని సి అందాం. అప్పుడు బి బై సి, డెప్త్ ఇన్ మీడియం బి బై డెప్త్ ఇన్ మీడియం సి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి చెప్పడానికి నా తాపత్రయం. ఒకవేళ మీడియం బి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు, మీడియం సి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు, అప్పుడు మీరు అంటే ఉదాహరణకి ఆర్ఐ ఆఫ్ బి
మీడియం బి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం బి అంటే ఏం చెప్పట్లేదంటే ఈ మీడియం బి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్తో కంపేర్ చేసుకున్నాడు అనే కదా 3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సి ఈక్వల్ టు 2 అన్నాను అనుకోండి. ఇప్పుడు ముందు మనం సూపర్ స్క్రిప్ట్ సంబంధించినది పైన రాసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సి. అయితే ఇలా రాయద్దు, ఇలా రాసుకొని దాన్ని మళ్ళీ కొట్టేసి తిరగదిప్పి రాయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సి బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి. అర్థమవుతుందా? అదే రాసి తిప్పేయండి. ఒక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాత్రం ఆపోజిట్ ట్రెండ్ ఫాలో అవుతుంది. అంటే సూపర్ స్క్రిప్ట్కి సంబంధించింది డినామినేటర్లో, న్యూమరేటర్ సబ్జెక్టుకి సంబంధించింది. సూపర్ స్క్రిప్ట్లో ఎప్పుడు మనం ఎవరితో పోల్చుకుంటున్నాం అది, సబ్స్క్రిప్ట్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అది. మనం మాట్లాడుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అది కింద, ఎవరితో పోల్చుకుంటాం అది పైన. కానీ ఈ పర్టికులర్ కండిషన్లో రివర్స్లో రాసుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైట్ ఫస్ట్ పార్ట్. ఓకే, ఎర్లీ మార్నింగ్ నేను లెన్సెస్ అప్లోడ్ చేస్తాను, ఇంతవరకు చూడండి. బాయ్.